అప్పుడప్పుడు కోపం వస్తుందా? కోపం డైలాగ్ మంచి చెప్పకపోతే కోపం వస్తుంది. నేను మీకు అనలే, అక్కకి అంటున్నా. అంటే రమ్య వేరు, రమ్య వేరు. తెలీదు రమ్య ఎవరు. కాదు, రమ్య రమ్య అని మాట్లాడుకుంటారు కదా మీరు. ఏదో ఫ్లోలో ఒకసారి వచ్చేసింది రమ్య అని. ఓకే, యాక్చువల్ గా రమ్య రాలేదు, ఫస్ట్ రమేష్ వచ్చింది. ఓకే. సో రమేష్ కి సింక్ అవ్వాలని రమ్య ఇప్పుడు అని. రమేష్ కి రమ్య ఉంటే బాగుంటది కదా. ఇప్పుడు నా సైడ్ నుంచి వచ్చినప్పుడు రమేష్ వస్తది, ఈ సైడ్ నుంచి నా సైడ్ నుంచి రమ్య వస్తది. ఓకే, సరే ఇద్దరు బాగానే ఉంటాయి. శాంతి శ్రవణ్ ఎట్లా సో ఆహా, శ్రావణ్ శాంతి ఎట్లనో అట్ట రమేష్ రమేష్. జిమ్ కి వెళ్తా అంటాడు. ఓకే, జిమ్ కి ఒక రోజు వెళ్తాడా, నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాడు. శాంతి పొద్దున్న 8 o'clock వెళ్ళాలి అని అంటే, ఎందుకు అక్కడ ఎవరైనా నచ్చినారా నీకు? వాళ్ళు మాట్లాడుకుంటే విన్నావు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఏ రేపు మార్నింగ్ 8కి వద్దామే అని అంటే నువ్వు విన్నావు కదా, అందుకే 8కి పోతా. ఆ రీల్ ఎందుకు చేయలే ఇంకా? చేయాలి యాక్చువల్ గా. ఆ రీల్ చేయాలంటే మేము జిమ్ కు రావాలి. ఓకే, అంటే కాదు, అంటే ఆ రీల్ చేసిన తర్వాత అంటే జిమ్ కి మీతో ఫాలో అయ్యి వచ్చి చూస్తుందా? యాక్చువల్గా నాకేమనిపిస్తుంది, రీల్స్ కంటే మేము డే టు డే మా కన్వర్జేషన్స్ కానీ పంచెస్ కానీ అవి ఇంకా ఫన్నీగా అనిపిస్తాయి. మేము అవి ఏవి క్యాప్చర్ చేయం యాక్చువల్గా, కానీ మిగతా అవి మేము చేసే చాలా వెరీ జోగల్. నేను కొంచెం కామెడీ టైప్ ఉంటా, అది కూడా కామెడీ. నా కామెడీ బాగా ఎంజాయ్ చేస్తుంది. కానీ కెమెరా యాక్షన్ అనేసరికి నేను చెప్పిన డైలాగ్ చెప్పకుండా చెప్పదు. టేక్స్ తీసుకుంటా ఉంటా. అంటే టేక్స్ నేను ఎక్కువ తీసుకుంటా తనకన్నా. తను వన్ టేక్ ఆర్టిస్ట్. తను చెప్పాలంటే తను వన్ టేక్ ఆర్టిస్ట్. నేను ఎక్కువ టేక్. సావిత్రి కాదంటరా? మహానటి సావిత్రినా? సావిత్రి అంతకు మించి. అచ్చా, సావిత్రి తర్వాత సౌందర్య ఉంది. సౌందర్య తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా హీరోయిన్స్ అందరూ. సరే, ఆ మూడో ఎవరు చెప్పండి. సావిత్రి తర్వాత సౌందర్య ఉన్నారు, సౌందర్య తర్వాత అనుష్క. నీ ఫేవరెట్ సమంత కదా చెప్పు. అప్పట్లో సమంత. అప్పట్లో సమంత, ఇప్పట్లో అప్పట్లో పెళ్లి కాగానే అసలు ఆయనకి అసలు నా ఫేవరెట్ తనే. ఇక ఇంట్రెస్టే పోయింది అసలు. ఓకే, పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత అసలు ఏంటో, నేను చూడు బావా అని చెప్పినా కూడా హీరోయిన్స్ ని చూడట్లేదు. ఇక నాకు అదే పనా. ఇక అయితే చాలా చూస్తాడు అనమాట నాకు తెలిసి. ఎవరు చూడరు బ్రదర్, చూస్తారు కదా నార్మల్ గా. చూస్తారు నార్మల్ గా.